అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ G+1 హౌస్‌తో మీ ముందుకొచ్చామండి. మీరు చూసినట్టయితే గనక హౌస్ ఎలివేషన్ మొత్తం కవర్ చేశాము. సింపుల్ అండ్ నీట్ కలర్స్‌తో ఎక్కువ హడావిడి లేకుండా చాలా గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చారు హౌస్‌కి. అండ్ ఇప్పుడు మీరు హౌస్ ముందు చూస్తే గ్రానైట్ ర్యాంప్ ఇచ్చారండి. గేట్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌తో విత్ ఫ్లోరల్ డిజైన్‌తో గేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలా మనం లోపల ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉందండి. ఒక పెద్ద కార్ పెట్టుకొని ఈజీగా మీరు 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. స్టెప్స్ కింద మనకి యాజ్ యూజువల్‌గా వాళ్ళు యుటిలిటీ కోసం ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే మనం వెళ్తున్నామండి. సో, హాల్ చూస్తున్నారు కదా మీరు. వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. అలాగే హాల్‌లో ఫాల్ సీలింగ్ కూడా ఆల్రెడీ వీళ్ళు చేసేసారు. అండ్ ఇక్కడ 2 విండోస్ వచ్చే హాల్‌లో మనకి ఒకటి డోర్ పక్కనొచ్చింది. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కూడా ఒక పెద్ద విండో అయితే ఇచ్చారండి వీళ్ళు. సో, వెంటిలేషన్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అన్ని రూమ్స్‌లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చేశారు. అండ్ మీకు ఆపోజిట్‌లో కనిపిస్తుందొచ్చి కామన్ టాయిలెట్. పక్కనే మనకి హ్యాండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఇప్పుడు మనం కిచెన్‌లోకి వెళ్లి చూద్దాము. హాల్‌లోంచి ఎంటర్ అవ్వగానే మనకి కామన్ టాయిలెట్, నెక్స్ట్ వచ్చి కిచెన్ అండ్ కిచెన్‌కి అటాచ్డ్‌గా ఒక చిల్డ్రన్ బెడ్‌రూమ్ అయితే వచ్చిందండి. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఫాల్ సీలింగ్ కవర్ చేసాము ఆల్రెడీ. అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌ని చక్కగా 4 సైడ్స్ వాల్స్‌లో ఒక సైడ్ వాల్‌నైతే హైలైట్ చేశారు ఆరెంజ్ కలర్‌తో. అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ కూడా ఒక కలర్ పెయింట్ ఏసారండి, లావెండర్ కలర్. ఇంకొకసారి నేనైతే ఆ ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను చూడండి. అండ్ వెంటిలేషన్ కోసం పెద్ద విండో అయితే ఇచ్చారు. ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా ఉందండి. సో, ఇదొచ్చి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్‌లోకెళ్ళాము. సో, కిచెన్‌లో మీరు చూస్తే గనక చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారండి. గ్రానైట్ ప్లాట్‌ఫార్మ్. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే వేశారు. అలాగే షింక్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చూస్తున్నారు కదా! చాలా పెద్ద రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం అయితే 2 విండోస్ ఇచ్చారు. ఎగ్జాస్ట్‌కి కూడా వీళ్ళు ప్లేస్ అయితే లీవ్ చేశారు. అండ్ కిచెన్ నుంచి కూడా మనం బయట యుటిలిటీ ఏరియాకి వెళ్ళడం కోసం చక్కగా డోర్ అయితే పెట్టారండి. అండ్ ఇక్కడ కిచెన్‌లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా బాగున్నాయి. వైట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ మీద మంచి డిజైన్ వచ్చి టైల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది మనకి వాష్‌రూమ్ అనమాట. కామన్ టాయిలెట్. సో, కామన్ టాయిలెట్ వచ్చి మనకి ఇండియన్ కమోడ్ ఇచ్చేసారు. అండ్ వెంటిలేషన్ కోసం విండో అది ప్రొవైడ్ చేశారు. టైల్స్ కూడా డీసెంట్ లుక్‌తో టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. సో, నెక్స్ట్ మనమొచ్చి మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తున్నాము. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఆపోజిట్‌లో మనకి కబోర్డ్స్ వచ్చాయి. బీరువా కోసం కూడా వీళ్ళు స్పేస్ అయితే లీవ్ చేశారు. పైన రూఫ్ కూడా వచ్చిందండి. అలాగే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే వేశారు. సో, ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్‌తో అయితే ఉంది. ఎక్కడికక్కడ మనకి అన్నిటికి పాయింట్స్ అయితే ఇచ్చారండి. సో, మనకి లైట్స్‌కి, ఫ్యాన్స్‌కి నెక్స్ట్ నెట్ ఇలా ప్రతి దానికి కూడా గీజర్ పాయింట్స్, ఏసీ పాయింట్స్ ప్రతి దానికి కూడా చక్కగా మనకి పాయింట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో కూడా చక్కగా మనకి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో ఉంది. 3 సైడ్స్ వాల్స్‌కేమో లైట్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో పెయింట్ అయితే వేశారు. అండ్ 1 కలర్ వాల్‌నైతే హైలైట్ చేశారండి. లైట్ పింకిష్ లావెండర్ కలర్ పెయింట్ అయితే వేశారు. అండ్ ఇది మాస్టర్ బెడ్‌రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్‌రూమ్ వచ్చింది. సో, ఇదొచ్చి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. అండ్ వాష్‌రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఇక్కడ లైట్ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్‌తో చక్కగా టైల్స్ అయితే చాలా డీసెంట్ లుక్‌గా ఉన్నాయండి. అండ్ బాత్రూమ్‌లో వెంటిలేషన్ కోసం చక్కగా విండోస్ అయితే ఇచ్చారు. అండ్ బెడ్‌రూమ్ డోర్స్ కూడా వుడెన్ డోర్సే ఇచ్చారు. విత్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. వీళ్ళు ఏం మెటీరియల్ వాడారు, వాళ్ళు ఏం వేశారు పైప్స్ గానీ, కరెంట్‌కి గానీ, ఇలా మీరేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము బిల్డర్ నంబర్ ఇస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడుకొని చక్కగా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు పార్టిషన్ దగ్గర గూడా వీళ్ళు చక్కగా ఫాల్ సీలింగ్ అయితే వేశారు. మెయిన్ డోర్ యొక్క డిజైన్ కవర్ చేస్తున్నాం చూడండి. సో, డిజైన్ అయితే చాలా బావుంది. లీఫ్ డిజైన్‌తో చాలా యూనిక్‌గా ఉంది. సో, ఇదొచ్చి టేక్ వుడ్ డోరేనండి. మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్ అనమాట. ఇప్పుడు మనం సందు కవర్ చేస్తున్నాము. సో, ఫ్రంట్ సైడ్ హౌస్‌కి ఫ్రంట్ సైడ్ కార్ పార్కింగ్ వస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా 2-3 ఫీట్ వరకు కూడా ప్లేస్ లీవ్ చేశారు చక్కగా. ఇక్కడ మీరు బట్టలవి హ్యాంగ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. అండ్ ఈ హౌస్‌కొచ్చి బోర్ ఫెసిలిటీ ఉంది. మీరు గాని కింద చూడొచ్చు. ఇక్కడ టాప్స్ అవి కూడా ఇచ్చారు. అలాగే ఇది బ్యాక్ సైడ్ అనమాట. హౌస్‌కి బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు ఈజీగా 2-3 ఫీట్ అయితే ప్లేస్ లీవ్ చేశారండి. ఇదొచ్చి మనకి కిచెన్ ఎంట్రన్స్ అనమాట. సో, ఇందాక నేను మీకు చెప్పాను కదా! యుటిలిటీ ఏరియాలోకి ఎంటర్ అవ్వచ్చు కిచెన్ సైడ్ నుంచి అని. ఆ డోర్ ఇదే. అండ్ ఇక్కడ యుటిలిటీ కోసం ప్లేస్ లీవ్ చేశారు. అలాగే టైల్స్ కూడా వేశారు చక్కగా. టాప్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది ఇంకొక సైడ్ అండి. ఇటు కూడా నడుచుకుంటూ వెళ్ళేంత ప్లేస్ అయితే లీవ్ చేశారు. చాలా డీసెంట్ ప్లేస్ అయితే లీవ్ చేశారు. సో, వీళ్ళు యాస్ పర్ వాస్తు మనకి హౌస్ చుట్టూ 4 సైడ్స్ కూడా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళేంత ప్లేస్ అయితే చక్కగా లీవ్ చేశారండి. యాక్చువల్లీ చాలామంది ఇలా ఫోర్త్ సైడ్ ఏదో లీవ్ చేసామనే పేరుకే లీవ్ చేస్తారు గానీ, ఇంత స్పేస్ అయితే మంచిగా
ఎవ్వరూ లీవ్ చేయరు. బట్ వీళ్ళు చక్కగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్టెప్స్ కింద కూడా మీరు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి చక్కగా ఇక్కడ వీళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు చూసారా? ఇక్కడ కూడా మీరు కావాలంటే దీన్ని కూడా యుటిలిటీ కింద వాడుకోవచ్చు. సో, ఇలా మొత్తం మనం అయితే హౌస్ చుట్టూ తిరిగొచ్చాము. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్లి చూద్దాము. ఎందుకంటే ఇది G+1 హౌస్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో, కింద హౌస్ మొత్తం కవర్ చేసేసాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. సో, స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ స్టెప్సేనండి. అండ్ రైలింగ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఆల్రెడీ. ఈ హౌస్ అయితే రెడీ టు మూవ్ ఇన్ హౌస్ లాగానే ఉంది. సో, నెక్స్ట్ వచ్చి మనకిక్కడ కింద 2 BHK హౌస్, అలాగే పైన కూడా 2 BHK హౌస్ అండి. సో, ఇప్పుడు మనం పైన హౌస్ అయితే చూద్దాం. జనరల్లీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడు కూడా స్పేషియస్‌గా ఉంటుందండి. ఎందుకంటే కింద మనకి కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయి. బట్ పైన అలా ఉండదు కాబట్టి ఒక చిన్న బాల్కనీ ఇస్తారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బాల్కనీలో కూడా చక్కగా బ్లాక్ గ్రానైట్ అయితే వేశారు. అండ్ ఇక్కడ చక్కగా గ్లాస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూర్చొని మీరు ఈవినింగ్ టైమ్ చక్కగా 2 చైర్స్ వేసుకొని చిల్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ కారిడార్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే ఏసారు. వీటికి కలర్స్ ఏసుకుంటే ఇంకా మంచి లుక్ అయితే వస్తుందండి. అలాగే లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్ డిజైన్ చూస్తున్నారు కదా! కింద పైన సేమ్ డోర్ డిజైన్ అండి. అండ్ డోర్ వచ్చి మనకి టేక్ వుడ్ డోరే ప్రొవైడ్ చేశారు. పైన నేను చెప్పినట్టుగా చూసారు కదా! పెద్ద హాల్ అయితే వచ్చిందండి. చాలా పెద్ద హాల్ వచ్చింది. అండ్ మంచిగా ఫాల్ సీలింగ్ అయితే ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా కొంచెం సటిల్ కలర్స్‌తో చాలా నీట్‌గా అయితే డిజైన్ చేశారు. లైట్ గ్రీనిష్ కలర్‌తో చాలా అయితే బాగున్నాయండి కలర్స్. అండ్ హాల్‌లో వచ్చి పెద్ద విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అండ్ ఇది ఒక బెడ్‌రూమ్ మనకి. సో, ఇప్పుడు ఈ బెడ్‌రూమ్ లోపలికైతే వెళ్ళి ఒకసారి బెడ్‌రూమ్ మొత్తం కూడా కవర్ చేద్దాం. మీరు చూస్తున్నట్టయితే గనక బెడ్‌రూమ్ చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్ డిజైన్. ఇంకొక పాయింట్ ఏంటంటే కింద ఇచ్చిన ఫాల్ సీలింగ్ పైన ఇవ్వలేదండి. ప్రతి ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్‌గా వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ కబోర్డ్స్ దగ్గర చూసారు కదా! లైట్ గ్రీన్ కలర్ వేశారండి. ప్యారెట్ గ్రీన్ కలర్ లాగా ఉంది. చాలా కబోర్డ్స్ వచ్చాయి. అండ్ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే పైన మనకి రూఫ్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఈ బెడ్‌రూమ్‌లో 3 సైడ్స్ వాల్స్ అన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్ ఏసారండి పెయింట్. అండ్ మనకి ఏదైతే విండో ఉందో ఆ విండో వైపు వాల్‌ని హైలైట్ చేస్తూ బ్లూ కలర్ పెయింట్ అయితే వేశారు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ కాబట్టి ఇందులో అటాచ్డ్ వాష్‌రూమ్ వచ్చింది. సో, వాష్‌రూమ్ డోర్స్ అన్నీ కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తున్నట్టయితే టైల్స్ కూడా చాలా గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌తో డీసెంట్‌గా అయితే ఉన్నాయండి. అండ్ ఎనఫ్ స్పేస్ అయితే ఉంది. వాష్‌రూమ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లో వాష్‌రూమ్ కాబట్టి దీనికి ఇక్కడ వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ కోసం కూడా ప్లేస్ లీవ్ చేశారు. అన్నీ కూడా పైప్స్, టాప్స్ అన్నీ మొత్తం ఫిట్ చేసేసే ఉన్నాయి ఆల్రెడీ. సో, ఇక్కడ కూడా మీకు కావాలి అంటే షింక్ పెట్టించుకోవచ్చు. సో, మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చూసేసారు కదండీ. ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్ కవర్ చేద్దాము. సో, ఇక్కడ కిచెన్ వచ్చి చిన్న ప్లేస్ అయితే ఇచ్చారండి కిచెన్‌కి. ఎందుకంటే హాల్ పెద్దదిగా తీసుకోవడం వల్ల కిచెన్ కొంచెం చిన్నగా ఉంది. బట్ ఆహ్, సఫిషియెంట్‌గానే ఉంటుంది. ఈజీగా 2-3 పర్సన్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్‌లో మనకి బ్లాక్ గ్రానైట్‌తో ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే వచ్చింది. షింక్ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారు. చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కిచెన్ టైల్స్ కూడా వాళ్ళు మార్చారండి. కింద ఉన్న టైల్సే పైన లేవు. చాలా డిఫరెంట్‌గా వైట్ కలర్‌తో చాలా బాగున్నాయి. డీసెంట్ టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ కోసం ప్లేస్ లీవ్ చేశారు. కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ కిచెన్‌లో వచ్చి మనకి లైట్ గ్రీన్ కలర్ అయితే పెయింట్ వేశారు. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనమాట. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో మనకి యాజ్ యూజువల్‌గా ఒక వాల్ అయితే హైలైట్ చేశారు. అది ఆరెంజ్ కలర్ వేశారు. రిమైనింగ్ 3 వాల్స్ కూడా లైట్ స్నఫ్ కలర్ లాగా అయితే వేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నామండి. నేను చెప్పినట్టు ఎక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేది సేమ్‌గా రాలేదు. అన్ని డిఫరెంట్ డిజైన్సే వచ్చాయి. వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా విండో ఇచ్చారు. అలాగే కబోర్డ్స్ కూడా చాలా ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. బెడ్‌రూమ్ డోర్స్ అన్నీ కూడా వుడెన్ డోర్స్ ఇచ్చారండి. అలాగే వాష్‌రూమ్ డోర్స్ వచ్చి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. అండ్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం కామన్ టాయిలెట్ చూస్తున్నాము. ఇది హాల్‌లో ఇవ్వకుండా చక్కగా సైడ్ పార్టిషన్ చేసి ఇచ్చారు. ఇక్కడ కూడా విండో ఉంది వెంటిలేషన్ కోసం. ఇది వచ్చి మనకి చాలా స్పేషియస్‌గా ఉంది కామన్ టాయిలెట్. అలాగే వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్‌తో డిజైన్ టైల్స్ అయితే ఇచ్చారు. చాలా డీసెంట్‌గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఉంది. అండ్ ఇండియన్ కమోడ్ టాయిలెట్ అనమాట ఇది. సో, ఇక మనం టెర్రస్ పైకెళ్తూ మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందామండి. సో, ఈ హౌస్ వచ్చి 150 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా 2 BHK. ఎస్ఎఫ్టీలో చెప్పాలంటే 2500 ఎస్ఎఫ్టీ అండి. ఇది శివానందపురి కాలనీ దమ్మాయిగూడలో ఉంది. అండ్ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు చాలా ఇయర్స్ నుంచి. అలాగే మంచి డీసెంట్ కాలనీ అండి.
అండ్ ఈ హౌస్‌కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, బోర్ ఫెసిలిటీ ఉంది. అలాగే మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. పైన టెర్రస్ పైన ఆల్రెడీ 2 ట్యాంక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన పడిన వర్షం నీళ్ళు కింద పడకుండా చక్కగా మనకిక్కడ రూమ్ లాగా కట్టేశారు. సో దట్ స్టెప్స్ మీద మీకు వాటర్ అనేది పడదు. ఈ హౌస్‌కి వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ వచ్చి 1,30,00,000 అండి. అండ్ స్లైట్‌లీ నెగోషియబుల్. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే మీకు ఓనర్ నంబర్ కావాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మేము ఓనర్ నంబర్ మీకు ఇస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడుకొని హౌస్‌ని విజిట్ చేసి చూసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాతనే మీరైతే హౌస్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. సో హోప్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చిందనుకుంటున్నాము. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ.